హాయ్ సినిమా చూస్తారా? నాకు కూడా మస్తు ఇష్టం సినిమా. ఏ సినిమాలు ఇష్టం? లైక్ ఒక్క సినిమా మీరు చాలా ఇష్టమైన సినిమా ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? యానిమల్ అంటే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి కనిపిస్తున్నారు. ఒక పర్సన్ ని వాళ్ళకి ఏ సినిమా ఫేవరెట్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసేయచ్చు, వాళ్ళు జడ్జ్ చేసేయచ్చు. నేను ఫస్ట్ చూసిన సినిమా ఏంటి తెలుసా లైఫ్ లో? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఆ సినిమా చూసి కోవేశ్వరం పెళ్ళం వస్తుందేమో అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. అండ్ మా డాడీ బొమ్మరిల్లు. లైక్ నేనేంటంటే సినిమాలు చూసి రిలేట్ అయినా. ప్రతి సినిమాలో నేనే హీరో. ఏం మాయ చేసావే, బొమ్మరిల్లు, ప్రతి సినిమాలో నేనే హీరో. పుష్ప అన్ని నేనే. సో మా డాడీని చూసి నేను బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ ఫిక్స్ అయిపోయాను. సో మారుతాడేమో అని చెప్పి సినిమాకి తీసుకెళ్ళాను. బొమ్మరిల్లు సినిమాకి చూపిస్తే మారుతాడేమో అంటే సినిమా చూసి బయటకు వచ్చి ఏడుస్తాను. మేము మారిపోయాడు, లైఫ్ మారిపోతుంది ఇప్పటి నుంచి అని చెప్పి వెళ్ళి డాడీ పైనుంచి కింద చూసి ఇప్పటి నుంచి నీ బట్టలు నువ్వే కొనుక్కోను. దాని తర్వాత హ్యాపీ డేస్ చూసిన. హ్యాపీ డేస్ చూసి బీటెక్ జాయిన్ అయ్యాను. నా కర్మకి ఎప్పుడు చూసిన తెలుసా? ఇంటర్ హాలిడేస్ లో చూసిన. సేమా సిబిఐటి పోదాం అనుకున్నా, ఉప్పల్ దగ్గర ఏదో కాలేజ్ పోయినా. సింహం కనిపిస్తుంది అనుకున్నా, పందులు కనిపిస్తుంది. సో బీటెక్ ఎట్లా అయిపోయింది, లైక్ తర్వాత ప్రతి సినిమా చూసినప్పుడు రిలేట్ అవుతుండే. ఫస్ట్ డేట్ ఫస్ట్ టైం ఒక అమ్మాయితో సినిమాకి వెళ్ళింది కొత్త బంగారు లోకం సినిమా. వరుణ్ చంద్ర ఓన్లీ యాక్టర్. ఫస్ట్ బీటెక్ చేసి తర్వాత ఇంటర్ చదివి. సో ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నేను మాకు యూనిఫామ్ ఉంటుంది, పింక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని పోయినా. యూనిఫామ్ వేసుకొని పోతే సినిమాలో ఒక సీన్ ఉంది భయ. అమ్మాయి అబ్బాయి హ్యాండ్స్ టచ్ అవుతుంటే అబ్బాయి అడుగుతాడు వాట్ యూ థింక్. అమ్మాయి అంటది బీటెక్ అక్క చెప్పింది. ఏమైపోతుంది బీటెక్ అక్క చెప్పింది, టచ్ చేయకపోతే గుడ్ బాయ్, టచ్ చేస్తే ఇంకా ఎందుకు టచ్ చేయట్లే అని. నాకు ఎగ్జాక్ట్లీ అది అవుతుంది ఆడ. సినిమా అయిపోయినా బయటకు తీసుకెళ్ళి అమ్మాయి నాకు షర్ట్ కొని ఇచ్చింది. నేను అవుట్ ఆఫ్ లవ్ అనుకున్నా. తర్వాత తెలిసింది ఆమె నన్ను ఊరు అనుకున్నాను. దాని తర్వాత మీకు ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ప్రభాస్. నాకు ప్రభాస్ అంటే హేట్ అనేది పెద్ద వర్డ్, బట్ జలస్. ఎందుకు తెలుసా? కాదు ఎందుకు చెప్తా అక్కడ రైన్ చేయదు అట్లా. ఎందుకు తెలుసా? ఎప్పుడైనా మా క్లాస్ అమ్మాయిలు హూవర్ మెట్ ఇన్ మై లైఫ్ పొడుక్కుంటే చాలు అండ్ వాళ్ళందరికీ ఫేవరెట్ హీరో ప్రభాస్. ఆఫ్టర్ దాట్ నాకు కమల్ హాసన్ అంటే ఇష్టం. నాకు చిరంజీవి అంటే కూడా ఇష్టం, బట్ కమల్ హాసన్ అంటే కూడా ఇష్టం. కమల్ హాసన్ ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు పెరిగేటప్పుడు మనకు తెలియదు కదా, డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ అంటే తెలియదు కదా, 2 ఉన్నారు 3 ఉన్నారు అనుకుంటాం. అట్లాంటి ఉన్న టైంలో కమల్ హాసన్ సినిమాలు చూస్తుంటే ప్రతి సినిమాలో హీరో అతనే, విలన్ అతనే. ఓ సినిమాలో 2 ఓ సినిమాలో పొడుగు పొట్టి, ఓ సినిమాలో హీరోయిన్. ఇదంతా కాదని చెప్పి మస్తు ఫ్యాన్ అయిపోయి దశావతారం మన సినిమాకి వెళ్ళాం. 10 కమల్ హాసన్ ఉంటారు అందరూ. కష్టపడి ఫస్ట్ డే టికెట్ కొని సినిమాకి వెళ్ళాం. సినిమా స్టార్ట్ అయింది. నేను ఏం చేస్తుండే తెలుసా? కమల్ హాసన్ 1, కమల్ హాసన్ 2, కమల్ హాసన్ 3, కమల్ హాసన్ 4 లెక్క పెడుతున్నా. సినిమా అయిపోయేసరికి ఓన్లీ 9 కమల్ హాసన్ లెక్క పెట్టి బయటకు వచ్చినాక మా ఫ్రెండ్ చెప్పిండు జాపనీస్ కమల్ హాసన్ కూడా కమల్ హాసన్. మా డాడీ చిరంజీవి ఫ్యాన్. ఇప్పుడు చిరంజీవి పాటలు అట్లా ఉండేసింది. అట్లాంటి ఫ్యాన్ అంటే సో స్టాలిన్ సినిమాకి మేము కలిసి వెళ్ళాం నేను మా డాడీ. నెక్స్ట్ డే నా ఇంటర్ ఎగ్జామ్స్ అయినా వెళ్ళాం. పొద్దున మార్నింగ్ షో నుంచి నిలబడితే మ్యాట్ నీకు ఒక టికెట్ దొరుకుతుంది. ఊరుకుంటాను మా డాడీ, ఎస్ నాకు దొరికింది చూసినా అంటే టికెట్ తీసేసుకొని నీకన్నా పెద్ద ఫ్యాన్ నేను చెప్పి సినిమా. తెలుగులో లవ్ స్టోరీస్ కొన్ని రకాలు. నేనైతే నా ప్రతి లవ్ స్టోరీని తెలుగు సినిమాతో పోల్చుకుంటాను. కానీ తెలియదు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఖుషీలో ఉన్నా, విజయ్ దేవరకొండ ఖుషీలో ఉన్నా తెలియదు. సినిమాలో ఏంది మెయిన్ టైప్ ఆఫ్ ఏంటంటే అమ్మాయి నచ్చుతుంది అబ్బాయికి, అబ్బాయి ఆ అమ్మాయి అంటే తిరుగుతూనే ఉంటాడు. రియల్ లైఫ్ అంటే బ్రో జైలు వేస్తారు. మా ఫ్రెండ్ ఒకడు ఇట్లే ఇదే ఫాలో అయ్యి ఒక 100 అమ్మాయిలు అంటే పడ్డాడు, ఇప్పుడు జైల్లోకి వస్తున్నాడు. దట్స్ బీన్ మై టైమ్. థ్యాంక్స్.